వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఒక్కొక్క రంగం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఇలా ఒక్కొక్క రంగం తీసుకుంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి 2026 మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్లు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. కర్కాటక రాశి ఉద్యోగస్తులు అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. పర్మనెంట్ కాని వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిరుద్యోగులకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించి ఉద్యోగపరంగా జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కర్కాటక రాశి వాళ్ళకు కూడా యజమానుల సంపూర్ణమైన గుర్తింపు లభించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇలాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా అబ్రాడ్ యోగం ఈ సంవత్సరం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం 100% అబ్రాడ్ వెళ్ళి చక్రం తిప్పే యోగం ఎక్కువగా ఉంది. బాగా సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే గృహ నిర్మాణాలు చేయగలుగుతారు. ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కొనుక్కోవటం ఇలాంటివి కర్కాటక రాశి ఉద్యోగస్తులు చేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా సౌఖ్యము ఉంటుంది. అంటే కర్కాటక రాశి ఉద్యోగస్తులకు 2026 బంగారం లాంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే 2026లో కర్కాటక రాశి రాజకీయ నాయకులకు చాలా మంచి కాలంగా చెప్పుకోవాలి. ప్రజల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధిష్టానంలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పార్టీల్లో కూడా మంచి మంచి పదవులు లభించే యోగం కర్కాటక రాశి రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో కూడా కావలసిన విధంగా సీట్లు పొందటము, తప్పకుండా బ్రహ్మాండమైన విజయం సాధించటం, మంచి మంచి పదవులు రావటం ఇలాంటి వాటికి కర్కాటక రాశి రాజకీయ నాయకులకు అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. కానీ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు విషయంలోనే కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే సాంఘికంగా గ్రామాల్లో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల మన్నన పొందగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. 2026 మొత్తం కర్కాటక రాశి రాజకీయ నాయకులకు బంగారం లాంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక కళాకారుల విషయానికి వస్తే కర్కాటక రాశిలో జన్మించిన కళాకారులు, సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి. ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుంటారు. కొత్త కొత్త నటీనట వర్గము పరిచయం అవుతారు. అలాగే కళారంగంలో ఉన్న నటులకు, గాయకులకు, టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకు వాళ్ళు పనిచేసే చోట అన్ని పనులు విజయవంతం అవటం వల్ల ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అవార్డులు, రివార్డులు పొందే యోగం ఎక్కువగా ఉంది. అంటే కర్కాటక రాశి కళాకారులకు 2026 మహోన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే కర్కాటక రాశిలో జన్మించి వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరికైనా సరే లాభదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఆశించిన స్థాయిలో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. క్రితం సంవత్సరం కంటే కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు.
కొత్త వ్యాపారాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు. హోల్సేల్ రంగము, రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా యోగదాయకమైన కాలంగా చెప్పాలి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా, సరుకులు నిల్వ చేసి అమ్మే వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు కూడా భాగస్వాముల వల్ల సఖ్యత ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవటానికి కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. అలాగే స్థిరాస్తులు వృద్ధి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కొత్త కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవటం, ఉన్న ప్రాపర్టీస్ డెవలప్ చేయటం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైన స్థలాలు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొత్త కొత్త కాంట్రాక్టులు లాభాన్ని కలిగింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటే బ్రహ్మాండమైన జాక్పాట్లు కొట్టి మంచి లాభాలు పొందేటటువంటి డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అలాగే రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు. కర్కాటక రాశి వ్యాపారస్తులు విపరీతంగా ధనాన్ని దాచిపెట్టుకోవటానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణ వ్యాపారాలు, హౌస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు కలిసి వస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఏ వ్యాపారం చేస్తున్నా కర్కాటక రాశి వ్యాపారస్తులకు 2026 బంగారం లాంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కర్కాటక రాశి విద్యార్థులకి బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. విద్యల మీద ఆసక్తి పెరుగుతుంది. చెడు స్నేహాలు లేకుండా చదువు పట్ల ఏకాగ్రత పెంచుకొని రాణించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, బిఈడి, లాసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసేవాళ్ళు మంచి మంచి ర్యాంకులు పొందటం, కోరుకున్న చోట సీట్లు సాధించడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పెంపొందింపజేసుకోవటానికి, విజయాలు సాధించడానికి, పతాకాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కర్కాటక రాశి విద్యార్థులకి, కర్కాటక రాశి క్రీడాకారులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలను ఇస్తోంది. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా వ్యవసాయంలో ఉంటే వ్యవసాయ రంగం వాళ్ళకి 2 పంటలు బాగా లాభాన్ని ఇస్తాయి. మంచి ఆదాయం లభిస్తుంది. ఎలాంటి అప్పులున్నా సరే ఆ అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అలాగే కౌలుదారులకు కూడా మంచి మంచి లాభాలు వస్తూ ఉంటాయి. చేపల చెరువు, రొయ్యల చెరువు చేసేవాళ్ళు, అంటే సీ ఫుడ్ బిజినెస్ చేసే కర్కాటక రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పౌల్ట్రీ రంగం వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ మూలకంగా సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభించడానికి వ్యవసాయదారులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కర్కాటక రాశి వ్యవసాయదారులకి 2026 మొత్తం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇక కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకి పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా 2026 మొత్తం జరుగుతుంది. మీ పేరుతో ఆస్తులు కొనుగోలు చేయడానికి, విలువైన వస్తువులు లభించడానికి కర్కాటక రాశి స్త్రీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య బ్రహ్మాండమైన అవగాహన ఉంటుంది. జీవితంలో ఆనందం అనేటటువంటిది, దాంపత్య జీవితంలో మధురేమను పొందగలుగుతారు. సంతానం వల్ల కూడా విశేషమైన సౌఖ్యం చేకూరుతుంది. సంతాన పరంగా కర్కాటక రాశి స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో చేయగలుగుతారు. ఉద్యోగం చేస్తున్న చోట కూడా ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంటు, మంచి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయి వెళ్లే యోగం కర్కాటక రాశి స్త్రీలకు ఉంది. అలాగే అధికారుల అనుగ్రహము, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు మాత్రం సర్జరీలు అవుతాయి. సర్జరీల ద్వారా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. అబ్బాయి పుట్టే అవకాశం ఈ సంవత్సరం కర్కాటక రాశి ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా ఉంది. అలాగే పెళ్లి కావాల్సినటువంటి కర్కాటక రాశి కన్యలకు కూడా ఈ సంవత్సరం పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీలకు 2026 సువర్ణం లాంటి కాలం, బంగారం లాంటి కాలంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి స్త్రీలకైనా పురుషులకైనా 2026 సంవత్సరం మంచి యోగదాయకమైన కాలం. ఊహించని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా
వాళ్ళ దిష్టిని మీ మీద ప్రసరింపజేస్తూ ఉంటారు. అన్నీ అద్భుతంగా ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కేవలం దృష్టి దోషం మాత్రమే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం కూడా ఎక్కువగా ఉంది. జీవితంలో ఎన్నడూ లేనటువంటి సంతోషము, ఆనందము కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు 2026లో పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అంత అద్భుతంగా ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉండబోతున్నాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి దృష్టి దోషాలు ఎక్కువ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈర్ష్య, అసూయ, ద్వేషము, నరపీడ ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడాలంటే మంగళవారం కానీ శనివారం కానీ ఉపవాసం ఉంటూ ఉండండి. మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందులు లేదా కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. శనివారం రోజు ఉపవాసం ఉండి రాత్రికి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇవి చేస్తే మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా కర్కాటక రాశి వాళ్ళు సోమవారం పూట రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం పూట ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయించుకుంటూ ఉన్నట్లయితే మీకున్నటువంటి దృష్టి దోషాలు, శత్రు బాధలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళు ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు చదువుకోవటం, చంద్రశేఖరాష్టకాన్ని పఠించటం లేదా వినటం, దాంతోపాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా మీకున్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకొని దిష్టి వల్ల వచ్చే మానసిక అశాంతిని అధిగమించి 2026 మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకుని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా
మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్‌ని బట్టి మీ వ్యక్తిగత జాతకము, మీ జన్మ కుండలి, ఆ జన్మ కుండలిలో ఇప్పుడు ఏ దశ, అంతర్దశ నడుస్తున్నాయి, జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మ జాతక ఫలితము, ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే, ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే, అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.